నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం గాంధీ భవన్లో అయితే ఉన్నాము. సో చూసుకుంటే బండి సంజయ్ గారు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూలిపోబోతుందని చెప్పేసి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి నిజంగా అసలు నిజాలు ఏంటి అని ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు మాట్లాడడానికి మేటు సాయి కుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్. అన్న నమస్తేనే. నమస్తే పెద్దనా. సో మరి ఏందన్నా, మరి బండి సంజయ్ గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూలిపోబోతుందని చెప్పేసి జ్యోతిష్యం చెప్పినట్టు చెప్పడం జరిగింది. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ కూలిపోబోతుందా? సరే, ఇప్పుడు మొన్నదాకా బండి సంజయ్ గారు మన పంజాగుట్లో ఆయన ఇల్లు ఉండే, ఆ పంజాగుట్ట నుంచి ఎర్రగడ్డ పక్కన ఒక అపాయింట్మెంట్ తీసుకున్నారు అంటారు కదా. ఇది వాస్తు దోషం అంటారు కదా. ఆ వాస్తు దోషం ప్రకారంగా అంటే సాహసాల సహభావతం ప్రకారంగా ఉంటే అంటే గాడిద అంటే గాడిద అన్నట్టు ఆ పిచ్చి మీద పిచ్చి అవుతుంది నాకు. ఆయనకి ఏమవుతుందంటే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులతో దోస్తానా, బీజేపీ నాయకులతో దోస్తానా ఉండడం వల్ల ఏదేదో మతి భ్రమించి మతిలో అంటారు కదా, ఏదో పొట్లంలా నిమ్మకాయలు పెట్టుకొని బుణకాయలు అట్టు అయిపోయింది అనేది. ఆయనకు ఏదో ఎక్కడో రాత్రిపూట నిమ్మకాయలు దొక్కినట్టున్నాడు, దానివల్ల ఏదో మధ్యపంచి మాట్లాడుతున్నాడు. కాదని చెప్తున్నాను, బీఆర్ఎస్ నాయకులతో మీ దోస్తాను పని చేయండి. బంధు మీకున్నటువంటి అనుబంధం యొక్క బీఆర్ఎస్తోనే బండి సంజయ్ గారు వాళ్ళ మీద ప్రేమతో ఏదో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల పక్షం కోసం, ప్రజల భవిష్యత్తు కోసం వచ్చిన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. మీరు ఎక్కడ ఉన్నప్పుడు ఎక్కడో దూరం ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలకు, దేశ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పీట. మీరు కేవలం ఎప్పుడో టైంపాస్ కోసం మాట్లాడి టైంపాస్ రాజకీయం చేసుకుంటూ ఏదో అదృష్టవతాలకు ఎంపిక గెలవడం మాత్రాన ఏదో మీకు ఏదో రాజకీయం నేను చేస్తా అంటే ఎట్లా చెప్పండి. సంజయ్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడండి, ఒక పార్లమెంట్ సభ్యులు ఎట్లుండాలి, హుందాగా మాట్లాడండి. మీ హుందాగా మాట్లాడండి, మీకు గౌరవిస్తాం. ఇట్లా పిచ్చి పిచ్చి మాట ఎట్లా చెప్పండి. ఇప్పుడు రిక్షా వాళ్ళ, ఆటో వాళ్ళని తిరుగుకుంటారా, ఏది బట్టకేసి కొడతారు, వాళ్ళని కూడా తిరుగుతుంటారు అప్పుడప్పుడు ఓ ఓ ఓ ఓ అనుకుంటా. కొంచెం మంచిగా నేర్చుకోండి. కాకపోతే రండి గాంధీ భవన్ రండి, నేర్పిస్తాం మీకు కూడా, స్పెషల్ క్లాస్ ఇస్తాం రాజకీయంగా మీకు కూడా. బండి సంజయ్ గారు కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకోండి, రండి గాంధీ భవన్కి. అంటే బీఆర్ఎస్ పార్టీని అయితే ఓడగొట్టేసాం, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కలిసి పోరాడదాం, బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ పార్టీ లేకుండానే చేసేద్దామని చెప్పేసి బండి సంజయ్ గారు చెప్తున్నారు. మరి నిజంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ కలిసే ఛాన్స్ ఉంది? ఎప్పుడైనా కానీ ఒక తెలుసుకోండి మీరు, జాతీయ నాయకత్వంలో ఎప్పుడైనా కానీ కాంగ్రెస్ బీజేపీ పోటాపోటే ఉంటుంది. ఆ విషయం అందరికి తెలుసు. బండి సంజయ్ గారు మీరు అచ్చం మాట్లాడుతున్నారు. బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోరాడుతున్నాయి కాంగ్రెస్ పార్టీ పైన అన్ని విధాలుగా. తనలో తన కోసం తనదై పోరాడుతూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరు కాదు. మీరు పార్లమెంట్లో వాళ్ళ యొక్క దోస్తానా గట్టిగా పడేపడుతుంది, చూసుకోండి మీరు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయకపోతే తెలంగాణకు వచ్చే నిధులు ఇయ్యమని చెప్పేసి కూడా బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. మరి దీని మీద వెనుక నిజమైంది అసలు? ఇప్పుడు ఇలాంటి బ్లాక్మెయిల్ మాట్లాడితే ఇక్కడ భయపడే వాళ్ళు లేడు. కాంగ్రెస్ పార్టీ అసలు భయపడదు. మీ రాజకీయం మీరు చేయండి, మీ సంక్షేమం మేము చేస్తాం. మీరు ఇస్తాము, భయపెడతాము అంటే తెలంగాణ రాష్ట్రంలో మీకు డిపాజిట్ తెగుతాయి. అర్థమైందా? ఒకసారి తెలంగాణ ప్రజలపైన మీరు ఇట్లా మాట్లాడితే అప్పుడెప్పుడో పార్లమెంట్లో మాట్లాడే మొన్న 0 అయ్యారు, ఇప్పుడు -0 అయిపోతారు మొత్తానికి. మీరు ఏదో అదృష్టవశాత్తు సంజయ్ గారు మీరు పార్లమెంట్ సభ్యులు అయ్యారు. ఇప్పుడు మీకు మంచి సలహా ఇస్తున్నా, ఫస్ట్ మీరు మీ బీఫామ్ తెచ్చుకోండి. బండి సంజయ్ గారు బీజేపీ ద్వారా మీరు ముందు బీఫామ్ తెచ్చుకోండి. మిమ్మల్ని ఎంక నుంచి గట్టిగా ఏనికే మురళీధరరావు ఉన్నాడు గట్టిగాడ. బండి సంజయ్ గారు పార్లమెంట్ సభ్యులుగా ఉన్న మాజీ అధ్యక్షులు, మీరు ముందు మీ కరీంనగర్ బీఫామ్ తెచ్చుకోండి. మిమ్మల్ని గట్టిగా ఏనికే మీ పక్కన బెల్లంలాగా ఉన్నాడు ఎవరు, మురళీధరరావు. అది చూసుకోరు ఫస్ట్ మీరు. మా దగ్గర ఎందుకు వస్తారు? కాంగ్రెస్ పార్టీ మీద జోషం వద్దంటారు. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక కనుక్కుందా? ఏంది సార్, ఏంది కాంగ్రెస్ పార్టీ గురించి తెలుసుకో ఫస్ట్. నువ్వు ఏదో అద్దరుబుద్ధులతో మాట్లాడి ఏదో ఏదో చేసిన వాళ్ళే కాదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర కోసం మీరు ఎప్పుడైనా రండి, మీ అడ్రస్ నాకు పెట్టండి, ఒక బుక్ పంపిస్తా కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి, అది చదవండి. కనీసం 10% అయినా మీకు జ్ఞానం వస్తుంది. ఇంకోటి, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు కలిసే పనిచేస్తున్నాయి, కానీ బయట మాత్రం కొట్లాడుకుంటాయని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. మరి దీని మీద నిజంగా మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కలిసే పనిచేస్తుందంటారా? సార్, ఇప్పుడు కేటీఆర్ గారు మీరు మాజీ మంత్రివర్యులు, అధికారం నుండి మాట్లాడుతున్నారు. ఒక చిన్న సలహా ఇస్తున్నా, కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేరు బీజేపీ వాళ్ళు లిక్కర్ స్కామ్లా? అది చెప్పండి ముందు మీరు. ఎందుకు మీ మీద సిబిఐ కేసులు రాలేవు గత 10 సంవత్సరాలుగా? అది చెప్పండి మీరు.
ఎందుకు ఇప్పుడు మీ కాళేశ్వరం- కవితకి మళ్ళీ ఈడీ నోటీసులు వచ్చినాయి కదా, అరెస్ట్ చేస్తారు అంటారు ఈసారి కూడా. ఎప్పుడైతే పడడానికి టైం వస్తుందో అప్పుడప్పుడు వాళ్ళు లేపుతా ఉంటారు వాళ్ళని. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పడుతూనే ఉంటుందో కింద, బీజేపీ పార్టీ దీంతో మన తాళ్ళు కడుతుంది, కింద శాకంసాలు పెడుతుంది, ఇంకా జాకీలు పెట్టి లేపుతా ఉంటుంది. ఏదో ఒకటి చేయడానికి వాళ్ళ తాపత్రయాలు. ఓరి బాబో మీ రాజకీయం అంతా ప్రజలు తెలిసిపోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు బీజేపీని బీఆర్ఎస్ని అక్కున చేసుకునే పరిస్థితి లేనే లేదు. వీరు పొడు దండాలు పెట్టినా, కాళ్ళు పైకి పెట్టి తలక కింద పెట్టినా కూడా బీజేపీకి బీఆర్ఎస్కి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేదు. గాలి మాటలు మాట్లాడే బండి సంజయ్ గారు, అత్తర్బిత్తర మాట్లాడే కేటీఆర్ గారు, మీరు తెలుసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అన్ని మంచి పనులు అవుతున్నాయి. మీరు చేసిన ప్రతి ఒక్క అక్రమాలను బయట తీస్తాము. ప్రతి ఒక్క దానిలో మీ అక్రమ చిట్టా, మీ అక్రమ సంపాదన దాగి ఉన్నది. ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ గురించి అక్కర బిక్కర మాట్లాడితే అసలు సమస్య లేదు. మరి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే మరి ఎట్లా ఉంటుంది? మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఇంకా సీట్లు కూడా కన్ఫర్మ్ కాలేదు. సో మరి ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు పార్లమెంట్ సీట్లు గెలుస్తుందండి. 100% గెలుస్తాము. వీరికి ఈసారి కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. మొన్న ఎట్లనో తప్పించుకున్నారు, ఇది వదిలే సమస్య లేదు. కానీ ఇంకోటి చూసుకుంటే ఏదైతే చేపట్టిన పథకాలు, పాత పథకాలు చూసుకున్నా కూడా ఇప్పుడు కొత్తగా పెట్టినవి కూడా పెన్షన్లు కానీ రైతు బంధువులు కానీ ఎందుకు వేయట్లేరు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా అడుగుతున్నాయి. సో మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ పెన్షన్, పాత పెన్షన్ అయినా 4000 అన్న పెన్షన్ కానీ రైతు బంధు కానీ ఇవి ఎందుకు వేయట్లేరంటే ఏం చెప్తారు? సార్ ఇప్పుడు నేను మడపమంటారా, పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతు బంధు విషయంలో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉన్నది. కేవలం కొన్ని బీఆర్ఎస్ మీడియా, బీజేపీ మీడియా వాళ్ళు లేనిపోని ఉపద్రవం సృష్టిస్తున్నారు. ప్రజలు సంక్షేమంగా ఉండడం, ప్రజలు సంతోషంగా ఉండడం మీకు ఇష్టం ఉండదు. ఏదో ఒక అల్లకల్లం చేయాలి, ఏదో ఒకటి గత్తర మాట మాట్లాడాలి, ఏదో పిచ్చి మాట మాట్లాడితే ప్రజలు లేదు. కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి మాటిస్తే మాట, 100కు 100% మాటిస్తే మాట, ఇంకా సమస్య లేదు. కానీ ఇంకోటి చివరగా చూసుకుంటే ఏదైతే రాహుల్ గాంధీ గారి న్యాయయాత్ర మీ బస్సు విషయంలో చూసుకుంటే ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ కూడా. ఎందుకంటే తెలంగాణ సొమ్ము ఢిల్లీ పాలవుతుందని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి దీన్ని ఎట్లా చూస్తారు? మరి నిజంగా తెలంగాణ సొమ్ము ఢిల్లీకి తీసుకెళ్తున్నారా? సార్ ఏందా పిచ్చి మాట మాట్లాడుతున్నాండి? మహారాష్ట్ర పెట్టిన ద్వారా సొమ్ము, తెలంగాణ సొమ్ము, కర్ణాటక పెట్టిన సొమ్ము, ఆంధ్ర పెట్టిన సొమ్ము పెట్టింది మీరు, తెలంగాణ సొమ్ముని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా కానీ చట్టపరంగా న్యాయపరంగా పోతాం మేము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే బస్సు గురించి మాట్లాడుతున్నారు. అరే కొన్ని 100 కోట్లు పెట్టి మొత్తము సభలు పెట్టినావు నువ్వు. మహారాష్ట్రలో ఇక్కడ పెట్టి, నాందేడ్లో పెట్టినావు సభలు. ఎట్లా కోట్లు ఎట్లా వచ్చినాయి? ఎందుకు పొడుసనికే ఏదో పొడుస్తాను పెట్టి బియాస్ పెట్టినావు, కొన్ని 100 కోట్లు లుసాన్ చేసినావు. మేము మాట్లాడమా? ఒక చిన్నది కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న సలహా ప్రకారంగా ఒక చిన్న సహాయం చేస్తే దానికి ఏమైనా మాట్లాడుతున్నారు. ఈ నమస్తే తెలంగాణ పేపర్, టీ న్యూస్ వాళ్ళు కొన్ని 100 కోట్లు, కొన్ని 1000 లక్షల కోట్లు మీరు నిలపాలు చేసి మీరు. కానీ మరి నామినేటెడ్ పోస్టుల విషయంలో చూసుకున్నా కూడా మరి ఎట్లా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాలు, కులాలకు మతాలకు అతీతంగా వారి యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారం పక్కన ఉంటుంది. బీసీలు, ఎస్సీ, ఎస్టీ మ్యాటర్ అందరికీ సమన్యాయం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే సమన్యాయం. మేము ఏదో క్లారిటీ, ఏదో కన్ఫ్యూజ్గా మాట్లాడము, క్లారిటీగా మాట్లాడతాం. కాంగ్రెస్ అంటే క్లారిటీ. థ్యాంక్ యూ. ఓకేనా, థ్యాంక్ యూ.